నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో తెనాలి హెల్మెట్ ర్యాలీలో నినాదం. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలి అన్న మోటారు వాహనాల అధికారి రాఘవరావు. జగ్గడిగుంటపాలెం టిట్కో భవన సముదాయంలో పోలీసుల జల్లెడ. అనుమానితుల కోసం బృందాలుగా తనిఖీలు చేసిన పోలీసులు కార్డన్ సెర్చ్ పేరుతో జరిపిన తనిఖీల్లో రికార్డులు లేని 75 బైకుల సీజ్. జాతి నేతల విగ్రహాలకు రంగులతో కడతెప్పిస్తున్న షేక్ వలీ. ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీం పేరుతో పర్యావరణానికి జాతి నేత విగ్రహాల సంరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకుడు. తెనాలి సమీపంలోని జగ్గడిగుంటపాలెం పరిధిలోని టిట్కో భవన సముదాయంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులు లేని 75 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల సమయం. మంచు తెరలో ఇంకా వేడనే లేదు. టిట్కో భవన సముదాయంలో కాకిల కలకలం రేగింది. అప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్న టిట్కో ఇళ్లలో నివసించే గృహస్థులకు ఒక పట్టాన ఏమీ అర్థం కాలేదు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఎందుకొచ్చారో ఏంటో తెలియక తికమకపడ్డారు. అనుమానితుల సోదాకు వచ్చారని తెలిసాక స్థిమితపడ్డారు. రూరల్ మండల పరిధిలోని జగ్గడిగుంటపాలెం పరిధిలోని టిట్కో భవన సముదాయంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో భాగమే ఇదంతా. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సీఐలు వి మల్లికార్జునరావు, రాముల నాయక్, ఎస్ సాంబశివరావు 100 మంది పోలీసులతో టిట్కో గృహ సముదాయాల వద్దకు వేకువజామునే చేరుకున్నారు. బృందాలుగా విడిపోయి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి మరీ తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించారు. రికార్డులు లేని 75 మోటార్ బైకులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, రౌడీ షీటర్ల అనుమానిత వాహనాలపై నిఘా ఉంచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. కార్డన్ సెర్చ్ లో అనుమానిత 75 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మేము ఈ రోజు మొత్తం టౌన్ లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం, మీకు దగ్గరగా వచ్చాం. మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు. మీరు కూలి పనులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు. అన్ని విధాల టౌన్ అంతా మీరు ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్ లోకి వస్తారు. అవునా? ఇక్కడే మీరు చేసే పనే ఉండదు. కాబట్టి మీరు టౌన్లో ఏది జరిగినా 3 టౌన్ సిఐ గారిని ఎందుకు మాట్లాడమన్నానంటే, ఎక్కడైనా 2 వీలర్ దొంగతనం అయింది, ఎక్కడ దాచామంటే టిట్కో హౌసెస్. ఎక్కడైనా గంజాయి తాగుతారు, ఎక్కడ తాగుతున్నారు అంటే టిట్కో హౌసెస్. అంత చెడ్డ పేరు ఒకళ్ళో ఇద్దరు వల్ల మనకు రావడం మనకి ఇష్టమైనా, మనం ఎవరు ఇష్టపడకూడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒక కాలనీగా ఉన్నాం, అందరూ కూడా సమిష్టిగా మీరందరూ 10 మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చింది. ఎవరికాడు భయపడి నాకేమొద్దు అంటే ఇట్లా చెడ్డ పేరు వచ్చింది. ఈ చెడ్డ పేరుని మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా రూరల్ సిఐ గారికి చెప్పాలి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పాలి. లేదు, టిట్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది. అందరు ఆఫీసర్లు, ఈ పోలీస్ అందరూ కూడా 1 టౌన్ 2 టౌన్ రూరల్ కొల్లిపర అందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీల్లో ఈ బ్లాకులు మీరేం చేయక్కర్లా. ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏ బ్లాక్లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు, మనకు పర్మనెంట్గా ఉన్నవాళ్ళు ఎవరు, అద్దెకు ఉన్నవాళ్ళు ఎవరు, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని ఒక వారం 10 రోజులకు అద్దెకు తీసుకొని, నెల రోజులకు అద్దెకు తీసుకొని మీకు తెలిసిపోయిద్ది. కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడో, టెంపరీగా 10 రోజులు 15 రోజులు నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోతుంది. తెలవదా? తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం. ఆ వెరిఫై చేయడం వల్ల మన టిట్కో హౌసెస్కి చెడ్డ పేరు అనేది ఉండదు. లేదు, వాళ్ళు వస్తారు, ఒక షెల్టర్ తీసుకుంటారు, ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడ ఉన్నామంటే టిట్కో హౌసెస్. ప్రాబ్లం ఇక్కడ పర్మనెంట్గా ఉండి ఇక్కడ పర్మనెంట్గా పనులు చేసుకున్న వాళ్ళు రాదు. ఆశపడి 2000కి 3000కి అద్దెకిచ్చి వాళ్ళు ఎవరో వచ్చి నేరాలు చేయడానికి వచ్చి ఎక్కడ ఇల్లు దొరుకుద్ది, ఎవరో పట్టించుకోరంటే ఈ కాలనీయే కనిపిస్తుంది అందరికీ. అవునా కాదా?
మీరందరూ అర్థం చేసుకోవాలి. మేము ఎందుకు వచ్చాం, మేము ఎందుకు చెప్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ప్రతి బ్లాక్లో ఉన్నవాళ్ళు కూడా మీ పక్కన ఎవరు ఉంటున్నారు, కిందన ఎవరు ఉంటున్నారు, సాయంత్రం అయ్యేటోడికి ఒక్కొక్కరు కూడా అందరూ అనుకొని మాట్లాడుకుంటే, ఓ పలానా బ్లాక్లో పలానా నెంబర్ రూమ్లో ఈ పలానా వాళ్ళు ఉంటున్నారు, మీకు క్లారిటీ లేదు. అద్దెకి వచ్చారు, బాబు నువ్వు అద్దెకి వచ్చావు, నువ్వు ఎక్కడ పని చేస్తావు, ఏం చేస్తావు, మాకు చెడ్డ పేరు తేవద్దు, మా బ్లాక్ పోలీసు రాకూడదు, మా బ్లాక్లో చెడ్డ పేరు రాకూడదు అని మీరు అందరూ ఎదుర్కోవాలా. ఇట్లా మీరు ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు గట్టిగా కృషి చేస్తే, అంతేగాని నా ఒక్క కుటుంబం బాగుంటే కాదని కాదు, నీ పక్క కుటుంబం కూడా బాగుంటే నువ్వు బాగుంటావు. పక్క మండలం, పక్క గ్రామం బాగుంటేనే మన గ్రామం బాగుంటుంది, పక్క మండలం బాగుంటే మన మండలం బాగుంటుంది. అట్లా మన జిల్లా బాగుంటే పక్క జిల్లా బాగుంటుంది. అట్లా ఫీల్ అవ్వాలి. మన దేశం బాగుండాలి. ఇది మన అందరికి కావాల్సింది కదా. అందుకని పక్కన వాడు ఏదో చెడిపోతున్నాళ్ళే మనకు సంబంధం లేదు అనుకోకూడదు. పక్కన వాడు కూడా ఏమైనా గంజాయి తీసుకుంటే రేపు ఉదయం మన పెట్టగా ఆ పరిస్థితి పోతాడు కనుక ఆ విషయాన్ని పోలీసు వారికి తెలియపరిస్తే మీ పేరు మీ వివరాలు ఎవరు చెప్పం, అవి గోప్యంగానే ఉంచి వాళ్ళ మీద కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు కొన్ని సెంటర్లు పంపించి వాళ్ళు మార్చుకుంటాం. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అంటూ పట్టణంలో హెల్మెట్ ర్యాలీని నిర్వహించారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని జరిపారు. పట్టణ మోటారు వాహనాల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి హెల్మెట్ ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ వరకు జరిగిన ఈ ర్యాలీని మోటారు వాహనాల అధికారి రాఘవరావు ప్రారంభించారు. పలువురు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు మోటారు వాహనాల అధికారి రాఘవరావు వెల్లడించారు. గతేడాది గుంటూరు జిల్లాలో 894 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 335 మంది మరణించినట్లు చెప్పారు. వీరిలో 94 మంది వృద్ధులు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించిన వారినని తెలిపారు. హెల్మెట్ ధరించని కారణంగా వీరు మృత్యువాత పడ్డారని రాఘవరావు చెప్పారు. 1988 మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరు విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. సెక్షన్ 138F ప్రకారం డీలర్ వాహనాలను అమ్మేటప్పుడు బండితో పాటు హెల్మెట్ ను విక్రయించాలని కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు కూడా పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. జనవరి 1 నుంచి 31 వరకు. దీంట్లో భాగంగా ఈ హెల్మెట్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మన నిమ్మకాయల యాడ్ నుంచి బస్ స్టాండ్ వరకు జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన పెంచుకుని ప్రజలందరూ కూడా ఆర్టీఏ తెనాలి పరిధిలో ఉన్న 5 మండలాల ప్రజలు, అలాగే మిగతా గుంటూరు జిల్లా ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా 2 వీలర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించే డ్రైవ్ చేయాలి. అలాగే వెనక పిలియన్ రైడర్ ఉన్నా కూడా అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఇద్దరికి దెబ్బ తగులుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కూడా ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ వాడాలి. కాబట్టి IS 4151 స్టాండర్డ్స్ ఉన్నాయి, అది వాడాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1900 మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 129 ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు అతని వెనక ఉన్న కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలి. అంటే 1988 MV యాక్ట్ 1988 సెక్షన్ 129 ప్రకారం కంపల్సరీ అంటే డ్రైవరు పిలియన్ రైడరు అంటే మోటార్ సైకిల్ డ్రైవరు పిలియన్ ఇద్దరు హెల్మెట్ ధరించాలి విధిగా. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు చెప్పారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 4 అర్జీలు రాగా పంచాయతీరాజ్ పరిధిలోని 2, విద్యుత్ మున్సిపాలిటీకి చెందిన సమస్యలపై ఒక్కో అర్జీ చొప్పున మొత్తం 8 అర్జీలు వచ్చాయని శ్రీధర్ బాబు తెలిపారు. ఆయా అర్జీలను సంబంధిత విభాగాలకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పట్టణ ఐతానగర్లోని సమాధుల తోటకు ప్రత్యామ్నాయంగా మరొక చోట స్థలం కేటాయించాలని ఐతానగర్ హయ్యర్పేటకు చెందిన పెద్దలు, స్థానికులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. స్థలం కేటాయించకపోతే ప్రజాస్వామ్యంగా నిరసన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
తెనాలి ఐతానగర్లోని సమాధుల తోట పూర్తిగా నిండిపోయింది. ఒక అడుగు స్థలం కూడా లేకపోవడంతో మృతదేహాల అంత్యక్రియలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యంత అమానవీయమైన ఈ పరిస్థితిని అధికారులకు వివరిస్తూ వెంటనే కొత్త సమాధుల తోటకు స్థలం కేటాయించాలని గతేడాది సెప్టెంబర్ 22న తెనాలి సబ్ కలెక్టర్, మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ను కలిసి వివరించారు. వినతి పత్రం అందజేశారు. స్థానిక ప్రజల నుంచి 5,000 సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఇంతకాలం గడిచినా ఇటువంటి స్పష్టమైన చర్యలు లేకపోవడంతో మళ్లీ సోమవారం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే సమాధుల తోటకు స్థలం కేటాయించాలని, మృతుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఐతానగర్ సమాధుల తోట సాధన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యను ఇకపై నిర్లక్ష్యం చేస్తే న్యాయపరమైన ప్రజాస్వామ్య నిరసనలు చేపడతామని స్పష్టంగా తెలియజేశారు. సమాధుల తోట గురించి ఎంఆర్ఓ గారిని కలిసి వారికి మెమోండో ఇవ్వడం జరిగినది. ఒక 3 months బ్యాక్ కలవడం జరిగినది. సార్ దాని గురించి విఆర్ఓ గారిని కూడా పంపించి ఉన్నారు. ఒకసారి మళ్ళా రిమైండ్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఐతానగర్ సమాధుల తోట జీవించున్నప్పుడు ఒక మనిషికి సొంత ఇల్లు ఎలాగ అవసరమో, మరణించినప్పుడు సమాధుల తోట స్థలం కూడా అంతే అవసరం. సమాధుల తోట స్థలం లేకపోవటం వలన మన సమాజం అభివృద్ధి చెందింది అని భావించట్లేదు. ఇది అది అభివృద్ధి చెందినట్టు కూడా కాదు. అయితే గత 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తారీఖున గ్రీవెన్స్లో ఐతానగర్ శ్మశాన వాటికలోని ఒక అడుగు కూడా జాగా లేని ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో గ్రీవెన్స్ రోజున స్థానిక తెనాలిలోని సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అక్కడ పరిస్థితులను వివరిస్తూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దానికి గాను ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు స్పందించి విఆర్ఓ గారిని ఎంక్వైరీ పంపించి అక్కడ ఉన్న స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది. దీన్ని కలెక్టర్ గారికి కూడా పంపినట్లు మాకు తెలియజేశారు. తర్వాత స్థానిక మంత్రివర్యులు వారిని కూడా కలిసి వినతి పత్రాన్ని అందించి ఒక 5,000 మందితో సంతకాలు స్వీకరించి అక్కడ ఉన్న అవసరతను తెలియజేయడం జరిగింది. మంత్రి గారు కూడా ఖచ్చితంగా అవసరమైతే ఉంది, తప్పకుండా ప్రభుత్వం తరఫున స్థలం మంజూరయ్యే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ దాదాపు ఒక 3-4 నెలలు అవుతూ ఉంది. మరి ప్రభుత్వం ఇంకా స్పందించకపోతే అక్కడైతే తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. పితరుల జ్ఞాపకంగా ఉంచుకున్నటువంటి సమాధులను పగలగొట్టి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వారిని అక్కడ పూడ్చిపెట్టాల్సిన దుస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి కరెక్ట్ కాదు. ఇది అభివృద్ధి, మరి రంగుల మేడలు, అద్దాల గోడలు, మరి రోడ్లు, భవనాలే కాదు, చనిపోయిన వారికి గౌరవం ఇవ్వటం కూడా మన రాజ్యాంగంలో హక్కు. కాబట్టి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒక ఎమర్జెన్సీగా తీసుకుని ఖచ్చితంగా దీనిపై చర్యలు దీన్ని సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నట్టయితే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము మరింత తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దామని ఈరోజు మరలా ఈ గ్రీవెన్స్లో స్థానిక ఐతానగర్, హయ్యర్పేట, ప్యాడిసన్పేట సంఘస్థులు, సంఘ పెద్దలు, మరి స్థానికులతో కలిసి మరి ఒకసారి వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని, దీన్ని ఖచ్చితంగా అతి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులని వేడుకోవడం జరుగుతుంది. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం గుర్తించడంపై వాసవి యూత్ తెనాలి హర్షం వ్యక్తం చేసింది. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుగుతుందని, సాయంత్రం 1108 మంది మహిళలు సహస్రగళంతో అమ్మవారి గీతాలాపన చేస్తారని యూత్ నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై వాసవి యూత్ తెనాలి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఆయా ప్రాంతాల్లోని వాసవి ఆలయాలను సందర్శించి అధికారికంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ వేడుకకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి పర్యవేక్షణలో సాయంత్రం 6 గంటలకు 1108 మంది మహిళలు ఏకకాలంలో అమ్మవారిని కీర్తిస్తూ గీతాలాపన చేస్తారని తెలిపారు. ఇదే వేదికపై శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరిస్తామని వివరించారు. ఈ మహోత్సవంలో పాల్గొని శ్రీ వాసవి మాత ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ నాయకులు నాళం రజనీకుమార్, కొప్పురావు కిషోర్, కనక్క మర్ల, పూడి శ్రీనివాస్, మాజెట్టి బదరి, కిరణ్, చీముకుర్తి సతీష్, దేశరవి, వలివేటి సురేష్, పొన్నూరు తొక్కయ్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
తెనాలి పట్టణ ఆర్యవైశ్యులందరికీ చిన్న విన్నపం. వైశ్యులకు పండుగలలో, ముఖ్యమైన పండుగలలో అమ్మవారి జయంతి, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము, ఈ రెండు ముఖ్యమైన పండుగలు. ఈ ఆత్మార్పణ దినోత్సవం అనగా రేపు 20వ తారీఖు మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సత్రం కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఒక 1000 మందితో లలితా సహస్రనామార్చన, అలాగే 1000 మందితో సహస్రగలంతో అమ్మవారి గానామృత గీతాలాపన జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వర్గము, కులము, భేదము లేకుండా అందరూ రావచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ దేవస్థానం తరపున వాసవి గీతాలను పుస్తకము, అలాగే ట్యాగు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ రేపు సాయంత్రం ఇక్కడికి ఇచ్చేసి ఇవి అందుకుని ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. మరి ఇంకా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని ప్రత్యేక పండగగా అవకాశం కల్పించింది. మరి ఇలాంటి పండగలో అందరూ కూడా మనం పార్టిసిపేట్ చేసి రేపు ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రులందరికీ అభినందనలు. అలాగే రేపు సాయంత్రం జరిగే కార్యక్రమానికి వాసవి యూత్ సంస్థకి తెనాలి పట్టణంలో ఇంతమంది ఆర్యవైశ్యులుండి ఎన్నో కుటుంబాలుండి ప్రతి కుటుంబం నుంచి కూడా కుటుంబ పెద్ద వాళ్ళ పిల్లల్ని తీసుకుని రేపు పొద్దున్నుంచి రాత్రి లోపల ఏదో ఒక టైంలో ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు తప్పనిసరిగా వచ్చి బోస్ రోడ్లో ఉన్న మన దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలనే ఈ విషయాన్ని వాసవి యూత్ గొంతుకగా టౌన్లో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక ఆర్యవైశ్యులకి మాట ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు రేపు జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి ఊళ్ళో కూడా ఆ నియోజకవర్గ అధికారికంగా చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఆర్యవైశ్యులందరూ కూడా తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో, మండలాల్లో అందరూ కూడా ఆర్యవైశ్య అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అంతేకాకుండా రేపు ఉదయం మన దేవస్థానంలో జెండా వందనం, తర్వాత 108 మంది కన్యల చేత బిందెల కార్యక్రమం ఊరేగింపుగా వెళ్ళటం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇంకా గుళ్ళో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ తప్పనిసరిగా గుడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా. లాయర్స్ వాయిస్ మాసపత్రిక క్యాలెండర్ను తెనాలిలో ఆవిష్కరించారు. నిర్వాహకులను అభినందించారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది నారపరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో లాయర్స్ వాయిస్ మాసపత్రిక విజయవాడ కేంద్రంగా గత 10 ఏళ్లుగా నడుస్తోంది. ఆ పత్రిక ఆధ్వర్యంలో 2026 సంవత్సర క్యాలెండర్ను సోమవారం స్థానిక గంగనమ్మపేటలోని నవోదయ విద్యానికేతన్లో ఆవిష్కరించారు. నవోదయ విద్యానికేతన్ కరస్పాండెంట్ రాంబాబు, వివేకానంద అసోసియేట్స్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్, లాయర్స్ వాయిస్ ఎడిటర్ ఎన్ రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు, సాయి చరణ్ మాట్లాడుతూ రాజారెడ్డి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి పత్రికను నడపడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, జాతి నేతల విగ్రహాల సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీజే అబ్దుల్ కలాం లాంటి యాంటీ పొల్యూషన్ టీం తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి రంగులద్దింది. పట్టణానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీం నిర్వాహకుడు షేక్ వలీ సోమవారం మైతానగర్లోని స్వాతంత్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి రంగులు వేశారు. రంగులు వెలిసిపోయి కళావిహీనంగా విగ్రహానికి కొత్త రంగులతో కొత్త కళను తీసుకువచ్చారు. పర్యావరణం, జాతి నేతల విగ్రహాల సంరక్షణ తమ సంస్థ లక్ష్యాలుగా షేక్ వలీ చెప్పారు. ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేటి కాలంలో పౌరులందరూ వారంలో ఒకరోజు వాహనాలను వాడకుండా ఉంటే కాలుష్యం తగ్గుతుందని సూచించారు. కళావిహీనంగా ఉన్న విగ్రహాల గురించి సమాచారం ఇస్తే ఉచితంగా రంగులు వేస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్కే వలీ. ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీం సంస్థ తరపున
మన తెనాలి ఇతర ప్రాంతాల్లో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలందరికీ అన్నిటికీ ఉచితంగా పెయింట్లు వేస్తున్నాము. ఎందుకంటే ఈ జనవరి 25వ తారీఖు వస్తుంది. ఈ మహానుభావుడు మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి కృషి చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడి విగ్రహం ఇప్పటి వరకు ఈ దారిలో పోతున్నా ఎంతమంది పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని మా సంస్థ తరపున మేము ఇట్లా పెయింట్ వేయడం జరుగుతుంది. దానికి మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మా సంస్థ యొక్క ప్రధాన అంశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, జాతీయ నాయకుల విగ్రహాలు, పెయింట్లు, ఈ 2 అంశాల మీద మేము కృషి చేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ అంటే ప్లాస్టిక్ కవర్లు నిదానంగా వాడకం తగ్గించండి. ప్రధానమైనది ఏంటంటే వాయు కాలుష్యం. మన భూమి మీద ఎక్కువ శాతం వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దానికి నివృత్తిగా వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఆదివారం ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా భావించి మన వాహనాలని ప్రతి ఆదివారం మీకు వీలైతే ప్రయత్నించండి. తప్పకుండా ప్రయత్నిస్తే ఫలితం అనేది దక్కుతుంది. మన భావితరాలకి ఈ పొల్యూషన్ లేని వాతావరణం అందించడం అవుతాము. ప్రతి ఆదివారం మీ వాహనాలకి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెలవు ఇవ్వండి చాలు. వాయు కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది. భావితరాల భవిష్యత్తు కూడా మంచి వాతావరణం అందించగలుగుతామని మా సంస్థ తరపున మిమ్మల్ని అందరినీ ప్రాధేయపూర్వకంగా వేడుకుంటున్నాము. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీం, తెనాలి. 99 నా ఫోన్ నెంబర్ 9966104661. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు పలానా ఏరియాలో బొమ్మ ఉందని చెప్పండి, నేను వచ్చి మీకు పెయింట్ వేసేస్తాను ఉచితంగా. రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోను. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని మన జాతీయతను చాటి చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం. దయచేసి సహకరించండి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలు, హోమక్రతువు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో తొలి అమావాస్య తిథిని పురస్కరించుకొని మహాకాలభైరవ రుద్రహోమం, ఉమామహేశ్వర సహిత కాలభైరవ అభిషేక పూజలను శాస్త్రానుసారంగా విశేషంగా నిర్వహించారు. పరిసర గ్రామ భక్తులు, తెనాలి పట్టణ ప్రాంత భక్తులు విశేష హోమక్రతువులో అభిషేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వామి పూజా విధుల విశిష్టతను మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు ఈరోజు ఆదివారం అమావాస్య అందున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అమావాస్య సందర్భంగా పురస్కరించుకొని స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు శ్రీ మహాకాలభైరవ రుద్రహోమం, అట్లాగే శ్రీ ఉమామహేశ్వర సహిత కాలభైరవ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమ మహోత్సవాలన్నీ కూడా 50 మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, గ్రామంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక పూజా కార్యక్రమాలలో చాలా మంది భక్తులు పాల్గొని వారి యొక్క భక్తిని తెలియజేసుకుంటూ స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు మరియు దాతలందరికీ కూడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మరియు ఆ కాలభైరవ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో తెనాలి హెల్మెట్ ర్యాలీలో నినాదం. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలి అన్న మోటారు వాహనాల అధికారి రాఘవరావు. జగ్గడిగుంటపాలెం టిట్కో భవన సముదాయంలో పోలీసుల జల్లెడ. అనుమానితుల కోసం బృందాలుగా తనిఖీలు చేసిన పోలీసులు కార్డన్ సెర్చ్ పేరుతో జరిపిన తనిఖీల్లో రికార్డులు లేని 75 బైకుల సీజ్. జాతి నేతల విగ్రహాలకు రంగులతో కడతెప్పిస్తున్న షేక్ వలీ. ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీం పేరుతో పర్యావరణానికి జాతి నేత విగ్రహాల సంరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.